క్రైస్తల దైవ మర్మములు మే 20. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండం 28:2. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనానుకు వెళ్ళుటకు బయలుదేరినప్పుడు ద్వితీయోపదేశకాండము 7:1లో దేవుడు 7 శత్రు జనాంగములు ఆ దేశమందు నివసించుచుండిరని మోషే ద్వారా వారికి తెలియచేసెను. దానికి 450 ఏండ్లకు పూర్వమే అబ్రహామునకు అతని సంతానమునకు ఆ దేశము నిశ్చితనని దేవుడు వాగ్దానం చేసి ఉండెను. దేవుడు ఆ వాగ్దానమును మరువలేదు. దేవునికి ఎన్నడూ మరుపు రాదు. ఆయన తాను చెప్పినదంతటిని జ్ఞాపకం ఉంచుకొని దానిని నెరవేర్చును. తాను చేసిన వాగ్దానములను నెరవేర్చును. అయితే తన ప్రజలు ఆ స్వాస్థ్యము పొందుటకు వారిని ఆయన అనేక శతాబ్దములు తర్ఫీదు చేయవలసి ఉండెను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయమునందు కనానులో నివసించు 7 జనాంగములు కూడా ఆ దేశము నుండి పూర్తిగా తొలగించి వేయబడుదురని దేవుడు వారితో చెప్పెను. మరియు దేవుడు వారితో ఒప్పందము గాని నిబంధన గాని చేసుకొనకూడదని ఇశ్రాయేలీయులతో చెప్పెను. వారి కుమార్తెలను మీరు వివాహము చేసుకొనకూడదు, మీ కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదు. వారి విగ్రహములను దేవతా స్తంభములను పడగొట్టవలెను. దేవుడు ఇంత తేటగా వారితో చెప్పినను వారు ఆయనకు సంపూర్తిగా విధేయులు కాలేదు. ఇదే వారి మొదటి పతనము. ఎన్ని మార్లు దేవునికి విధేయులుగా ఉండవలెనని మనము ప్రయత్నించినను సంపూర్ణ విధేయతను చూపలేకపోవచ్చున్నాము. బహుశా మనము విధేయత చూపకుండుటకు కొన్ని విషయములలోనే కావచ్చును. యెహోషువ 9:21 దీనిని చూపుచున్నది. ఈ మనుషులు ఇప్పుడు మనకు దాసులై ఉన్నారు. కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను వారిని ఉపయోగించుదుము. ఈ విధముగా సాతాను స్థలమును ఆక్రమింపగలిగెను. అటు తర్వాత వివాహముల విషయములో పొరపాట్లు వచ్చెను. అటు పిమ్మట దేవుని ప్రజలు విగ్రహ పూజ సహితము ప్రారంభించిరి. కనానుకు వచ్చిరి, కానీ ఆ దేశమును అనుభవింపజాలలేకపోయిరి.